ఏంజల్ బ్రోకింగ్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పవల్గాం బైనసర్ లోయలో ఉగ్రవాదుల దాడుల్లో తమ వారిని కోల్పోయి ఉగ్రదాడిలో త్రుటిలో మృత్యువు నుంచి తప్పించుకున్నవారు ఆ పీడకలను గుర్తు చేసుకుంటున్నారు. ఉగ్రదాడిలో ఇప్పటివరకు 28 మంది చనిపోగా మరో 20 మంది గాయపడ్డారు. కర్ణాటకకు చెందిన పల్లవి అనే మహిళ తన భర్త మంజునాథ్ను కోల్పోయారు. తన కళ్ల ముందే భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపటంతో పల్లవి షాకులోకి వెళ్లిపోయారు. ఆమె 18 కుమారుడు ఇద్దరూ ఉగ్రవాదిని ఎదుర్కొన్నారు. మమ్మల్ని కూడా చంపేయమని వేడుకుంటే మీ ప్రాణాలకు ఎలాంటి నష్టం ఉండదు, మీరు ప్రధాని నరేంద్ర మోడీకి ఈ దాడి గురించి చెప్పండి అని ఓ ఉగ్రవాది తనతో అన్నట్టు ఆమె చెప్పారు. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్, ఆయన భార్య పల్లవి, కుమారుడు అభిజయ్తో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లి ఉగ్రవాదుల దాడికి గురయ్యారు. కన్నడ మీడియాతో ఆమె ఫోన్లో మాట్లాడుతూ, మేము ప్రస్తుతం పవల్గాంలో ఉన్నాం. నా కళ్ల ముందే నా భర్త కన్నుమూశారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. కన్నీళ్లు కూడా రాలేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు. మాతో మా డ్రైవర్ కూడా ఉన్నాడు. అతడు చాలా మంచి వ్యక్తి. హిందువులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారనే విషయం చెప్పాడు. మరో 3 ముస్లింలు మేము సురక్షితంగా వెళ్లేందుకు సహాయం చేశారు అని తెలిపారు. 3 నుంచి 4 ఉగ్రవాదులను చూశాను. నా భర్తను హత్య చేసిన తర్వాత నేను ఒక ఉగ్రవాదిని ఎదుర్కొని, నా భర్తను చంపావు కదా, నన్ను కూడా చంపు అన్నాను. నా కుమారుడు కూడా, కుత్తే, నా పాపాను చంపేశావు, మమ్మల్ని కూడా చంపు అన్నాడు అని ఆమె వివరించారు. అందుకు ఉగ్రవాది స్పందిస్తూ, నేను మిమ్మల్ని చంపను, మోడీకి చెప్పండి, చావు ఎంత భయంకరంగా ఉంటుందో అన్నాడు అని పల్లవి చెప్పారు. ఘోర దృశ్యాన్ని వివరిస్తూ ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో రాలేదు. ఎక్కువగా పురుషులనే టార్గెట్ చేశారు. అక్కడ కొత్తగా పెళ్లైన దంపతులు చాలామంది ఉన్నారు. వారిలో భర్తలనే చంపారు. మహిళలు, చిన్నపిల్లలను వదిలేశారు. హిందువులనే లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడ సుమారు 500 మంది పర్యాటకులు ఉన్నారు అని ఆమె తెలిపారు. మేము గుర్రాలపై అక్కడికి వెళ్లాం. నా కుమారుడు ఉదయం నుంచి ఏం తినలేదు. అందుకే నా భర్త అతని కోసం బ్రెడ్ తీసుకురావటానికి వెళ్లారు. మొదట కాల్పుల శబ్దం విన్నాం. సైన్యం కాల్పులుగా భావించాం. తర్వాత అంతా పరుగులు తీస్తూ పారిపోవటం ప్రారంభించారు. నేను చూసేసరికి నా భర్త రక్తపు మడుగులో పడి ఉన్నారు. తలకు బుల్లెట్ తగిలింది. నేను ఆయన పక్కనే కూర్చున్నా. స్పందించలేకపోయాను అని పల్లవి కన్నీటి పర్యంతమయ్యారు. ఏప్రిల్ 19న కశ్మీరుకు వెళ్లిన ఈ ముగ్గురు 24న తిరిగి రావాల్సి ఉంది. మంజునాథ్ కుటుంబం ఈ వార్త తెలిసి షాకులో ఉంది. ఆయన తల్లికి ఇంకా మంజునాథ్ చనిపోయిన విషయం తెలియచేయలేదు. ఆయన గాయపడ్డట్టు మాత్రమే చెప్పినట్టు తెలుస్తోంది. మంజునాథ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా పల్లవి బ్యాంకు మేనేజర్. డాక్టర్ రవికుమార్ అండి, ఎక్స్ ప్రిన్సిపల్ కృష్ణ కాలేజీ. ఇక్కడ చంద్రమౌళి గారు మా పైప్ లోపల ఉంటారండి. ఈయన స్టేట్ బ్యాంక్ మేనేజర్గా 3 years బ్యాక్ ఈ ఫ్లాట్ కొంటున్నారు. ఆయన వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అసోసియేషన్. మొన్న వారం రోజుల క్రితం నేను విజయవాడ ఏదో మా బాబాయ్ ఆయన ఎక్స్పీరియన్స్ ఆ ఇష్యూలో వెళ్ళి చూసుకుని వచ్చేసరికి ఈయన అవుట్ ఆఫ్ స్టేషన్ అని అన్నారు. అంతకుముందు 1 month బ్యాక్ 15న వాళ్ళ అమ్మాయి ఉంది ఈఎస్ పంపిస్తారని చెప్పారు. అది అయిన తర్వాత ఈయన ఏదో టూర్ వెళ్ళారని వాచ్మెన్ చెప్తే వాచ్మెన్ అడిగితే టూర్ వెళ్ళారని పెట్టాను అన్నాడు. ఆయన కారు ఇక్కడ ఉంది కాబట్టి నేను ప్లేస్ ఇక్కడ పార్కుపరమైన వెళ్ళాలని అనుకున్నాను. ఇప్పుడు వస్తారంటే 2-3 మంది వస్తారని అన్నాడు. పొద్దున్నే టీవీ న్యూస్లో ఇష్యూ తెలిసింది. ఇది వెరీ షాకింగ్ న్యూస్ అండ్ సాడ్ న్యూస్. హీ టు బి వెరీ ఫ్రెండ్లీ, క్లోజ్ అండ్ సోషబుల్. హీ టు అటెండ్ ఎవ్రీ మీటింగ్ అండ్ టేక్స్ డీప్ ఇంట్రెస్ట్ ఇన్ ద అపార్ట్మెంట్ ఇష్యూస్. ఎనీహౌ ఐ ప్రే గాడ్ రెస్ట్ ఇన్ పీస్.
Veta, brotman, nu tagar nu brotman. Ja, fyra. Na, klar, da. Essa cara de shorts. आराम से बाकी कोई नहीं जाएगा इधर कोई बात नहीं आप थोड़ा आराम से हुआ